సాధ్యపడిన నిటుర్పుల ద్వారా మన కొరకే ఆత్మయే దేవుని ప్రార్థించును. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు. మొదటి పఠనము. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు. ఏలైనా ఇప్పటి వరకు సృష్టి అంతయు ప్రసవ వేదన వంటి బాధతో మూలుగుచున్నదని మనకు తెలియను. కానీ సృష్టి మాత్రమే కాదు, ఆత్మ తొలి ఫలముగా పొందిన మనము కూడా దేవుని దత్తపుత్రత్వమును అనగా మన శరీరం యొక్క విముక్తిని పొందుటకు ఎదురు చూచుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనా నిరీక్షణ వలనే మనము రక్షించబడితేమి, కానీ మనము దేని కొరకు నిరీక్షించుటమో దానిని చూచినచో అది నిజముగా నిరీక్షణ కాదు. ఏలయనా తాను చూచుచున్న దాని కొరకే ఒకడు ఎందుకు నిరీక్షించును? కానీ మనము చూడని దాని కొరకై నిరీక్షించినచో దాని కొరకే మనము ఓర్పుతో వేచి ఉందుము. అదే విధముగా బలహీనమైన మనము ఆత్మ కూడా సహాయపడును. ఏలైనా మనము యుక్తముగా ఎట్లు ప్రార్థించవలెనో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని నిటూర్పుల ద్వారా మన కొరకే ఆత్మయే దేవుని ప్రార్థించును. హృదయాంతరంగమును పరిశీలించే దేవుడు ఆత్మభావమును ఎరుగును. ఏలయనా దేవుని సంకల్పమునుసారముగా దైవ ప్రజల కొరకే ఆత్మ దేవుని ప్రార్థించును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు.